హాయ్ అండి, నమస్తే. పరుసవేది పుస్తకంలో 7వ పార్టుకు వచ్చేసామండి. క్రిందటి పార్టులో శాంటియాగో మరియు ఆ ఇంగ్లీష్ వ్యక్తి బిడారంతో పాటు ఆల్ఫయుమ్ ఒయాసిస్ దగ్గరికి చేరుకుంటారు. ఆటవిక జాతుల మధ్య యుద్ధం జరుగుతున్నందువల్ల బిడారంలోని వారంతా ఒయాసిస్ దగ్గరే కొన్ని రోజులు ఉండిపోవాల్సి వస్తుంది. అక్కడ ఇంగ్లీష్ వ్యక్తి రసవాదిని కలుసుకొని తనకు లోహాన్ని బంగారంగా మార్చే విద్యను నేర్పమని అడుగుతాడు. అప్పుడు రసవాది లోహాన్ని బంగారంగా మార్చే విద్యను ఆ ఇంగ్లీష్ వ్యక్తినే పదే పదే ప్రయత్నించి నేర్చుకోమని చెప్తాడు. అప్పుడు ఆ ఇంగ్లీష్ వ్యక్తి ఆ ప్రయత్నంలో ఉంటాడు. ఈలోపు శాంటియాగోకు ఫాతిమా అనే ఒక ముస్లిం యువతి పరిచయం అవుతుంది. ఆ తర్వాత శాంటియాగోకు ఒకరోజు కత్తులు పట్టుకొని సిద్ధంగా ఉన్న ఒక సేన ఒయాసిస్ వైపు దూసుకురావడం ఒక దృశ్యంలాగా కనిపించి మాయమవుతుంది. ఆ విషయాన్ని గురించి శాంటియాగో ఒంటెమావటితో చెప్తాడు. అప్పుడు ఒంటెమావటి అక్కడ ఉన్న కొండజాతి నాయకులంతా కూడా శకునాలను నమ్ముతారని వాళ్లకు ఆ విషయం చెప్పమని శాంటియాగోతో చెప్తాడు. అప్పుడు శాంటియాగో ఏం చేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ. ఆ కుర్రవాడు ఫాతిమాను గురించి ఆలోచించాడు. కొండజాతి నాయకులను కలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఒయాసిస్ మధ్యలో ఒక పెద్ద తెల్లని డేరా ఉన్నది. ఆ కుర్రవాడు డేరా ఎదుట ఉన్న కాపలాదారును సమీపించాడు. నేను సర్దార్లను చూడాలి. నేను ఎడారి నుంచి శకునాలు తీసుకొని వచ్చాను. ఆ కాపలాదారు ఏమీ సమాధానం చెప్పకుండా డేరా లోపలికి వెళ్ళాడు. కొంతసేపటి తరువాత అతను ఒక అరబ్ యువకుడితో బయటికి వచ్చాడు. ఆ అరబ్ యువకుడు బంగారం నగిషీలతో ఉన్న తెల్లని దుస్తులు ధరించి ఉన్నాడు. ఆ కుర్రవాడు తను చూసింది ఆ యువకుడికి చెప్పాడు. ఆ యువకుడు కుర్రవాడిని అక్కడే ఉండమని చెప్పి డేరాలోకి మాయమయ్యాడు. చీకటి పడింది. వ్యాపారులు, సైనికుల బృందాలు డేరాలోకి వస్తూ పోతూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చలిమంటలు ఆరిపోయాయి. ఒయాసిస్లో కూడా ఎడారిలో లాగానే నిశ్శబ్దం ఆవరించింది. దీపాలు ఆ పెద్ద గుడారంలో మాత్రమే వెలుగుతున్నాయి. అంతసేపు అతను ఫాతిమాను గురించే ఆలోచిస్తున్నాడు. ఆమెతో జరిపిన చివరి సంభాషణ అతనికి ఇంకా అర్థం కాలేదు. గంటల కొద్దీ నిరీక్షించిన తర్వాత ఆ కాపలాదారు కుర్రవాడిని లోపలికి వెళ్ళు అన్నాడు. లోపల ప్రవేశించి చూసి ఆ కుర్రవాడు ఆశ్చర్యంతో అవాక్కయ్యాడు. ఎడారి మధ్యలో ఇటువంటి గూడారం ఉంటుందని అతను ఊహించలేకపోయాడు. నేల మీద అతి అందమైన తివాచీలు పరిచి ఉన్నాయి. పైనుంచి బంగారంతో చేసిన దీపాలు వేలాడుతున్నాయి. అందులో ఒక్కొక్క దానిలో కొవ్వొత్తి వెలుగుతున్నది. కొండజాతి నాయకులు డేరా వెనక అర్ధచంద్రాకారంగా అందంగా ఎంబ్రాయిడరీ చేసిన సిల్క్ మెత్తల మీద కూర్చొని ఉన్నారు. సుగంధ ద్రవ్యాలు, టీతో నిండిన వెండి ట్రేలతో నౌకర్లు వస్తూ పోతూ ఉన్నారు. మిగిలిన నౌకర్లు హుక్కాలలో నిప్పు ఆరకుండా చూస్తున్నారు. అక్కడి వాతావరణం అంతా సువాసనతో కూడిన పొగతో నిండి ఉన్నది. అక్కడ 8 మంది నాయకులు ఉన్నారు. కానీ వారిలో ముఖ్యమైన వ్యక్తి ఎవరో ఆ కుర్రవాడు వెంటనే గమనించాడు. ఆయన తెలుపు, బంగారు రంగు దుస్తులలో వృత్తం మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కనే ఆ కుర్రవాడితో అంతక్రితం మాట్లాడిన అరబ్ యువకుడు ఉన్నాడు. ఇక్కడ శకునాలను గురించి మాట్లాడుతున్న కొత్త మనిషి ఎవరు? ఆ కుర్రవాడిని చూస్తూ నాయకులలో ఒకరు అడిగారు. నేనే ఆ కుర్రవాడి సమాధానం. అతను తను చూసింది చెప్పాడు. తరతరాలుగా మేము ఇక్కడే ఉన్నాము. మరి ఈ ఎడారి ఒక కొత్త వ్యక్తికి ఆ విషయాలు ఎలా తెలియచేసింది? మరొక నాయకుడు ప్రశ్నించాడు. ఎందుకంటే నా కళ్ళు ఇంకా ఈ ఎడారికి అలవాటు పడలేదు అన్నాడు కుర్రవాడు. ఈ ఎడారికి అలవాటు పడిన కళ్ళు చూడలేని విషయాలు నేను చూడగలను. అంతేకాక నాకు ఈ విశ్వాత్మను గురించి తెలుసు అని అతని అంతరంగ ఆలోచన. ఒయాసిస్ ఒక తటస్థ ప్రదేశం. ఒయాసిస్ మీదికి ఎవరూ దండెత్తిరారు. 3వ నాయకుడు అన్నాడు. నేను చూసింది మాత్రమే నేను చెప్పగలను. నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టం. అక్కడ ఉన్న వారంతా తీవ్రమైన చర్చలోకి దిగారు. ఆ కుర్రవాడికి అర్థం కాని అరబిక్ భాషలో మాట్లాడుతున్నారు. ఆ కుర్రవాడు బయటికి వెళ్ళబోతుంటే కాపలాదారు అతనిని ఆగమన్నాడు. ఆ కుర్రవాడికి భయం వేసింది. శకునాలు పరిస్థితి బాగాలేదని చెబుతున్నాయి. తను చూసింది ఆ ఒంటెమావటితో చెప్పడం పొరపాటు అయిపోయిందని అతను విచారించాడు.
ఉన్నట్టు ఉండి ఆ మధ్యలో ఉన్న వ్యక్తి కనపడకుండా చిన్న చిరునవ్వు నవ్వాడు. కుర్రవాడికి కొంచెం ఊరట కలిగింది. ఆ పెద్దాయన చర్చలో పాల్గొనలేదు. అప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఆ కుర్రవాడు విశ్వభాషకు అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఆ గూడారంలో శాంతి స్పందనలు అతని అనుభూతిలోకి వస్తున్నాయి. తను లోపలికి రావటం మంచికే అయ్యిందని అతనికి ఇప్పుడు అనిపించుచున్నది. చర్చ ముగిసింది. ముసలాయన చెబుతున్నది మిగిలిన నాయకులు అందరూ మౌనంగా వింటూ ఉన్నారు. వారు ఆ కుర్రవాడి వైపు తిరిగారు. ఇప్పుడు ఆ కుర్రవాడు ఏమీ పట్టనట్టు ఎటో చూస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక దూరదేశంలో కలలు నమ్మిన ఒక వ్యక్తిని చీకటి గదిలోకి తోసి ఆ తర్వాత బానిసగా అమ్మివేశారు. ఆ ముసలాయన ఇప్పుడు ఆ కుర్రవాడికి అర్థమయ్యే భాషలో చెబుతున్నాడు. మా వ్యాపారులు ఆ వ్యక్తిని కొని ఈజిప్టుకు తీసుకువచ్చారు. కలలు నమ్మేవారు వాటికి అర్థం కూడా చెప్పగలరు అని మాకు తెలుసు. ముసలాయన చెప్పడం కొనసాగించాడు. బక్క చిక్కిన ఆవులు, బలిసి ఉన్న ఆవులను గురించి ఫారో కల కన్నప్పుడు నేను చెబుతున్న ఈ వ్యక్తి ఈజిప్టును కరువు కాటకాల నుంచి రక్షించాడు. అతని పేరు జోసెఫ్. నీలాగానే అతను కూడా ఒక అపరిచిత దేశంలో ఒక అపరిచిత వ్యక్తి. అతనికి కూడా సుమారు నీ వయసే ఉంటుంది. ఆయన ఆగాడు. ఆయన కళ్ళల్లో మైత్రీ భావం ఇంకా పొడచూపలేదు. మేము సాంప్రదాయాన్ని సదా పాటిస్తాము. మా సాంప్రదాయం ఆనాడు ఈజిప్టును కరువులో నుంచి కాపాడింది. ఈజిప్టు ప్రజలను అందరికంటే సంపన్నులుగా చేసింది. సాంప్రదాయం ఎడారి ఎలా దాటాలో, వారి పిల్లలు ఎలా పెళ్లి చేసుకోవాలో పురుషులకు బోధిస్తుంది. సాంప్రదాయం ప్రకారం ఒయాసిస్ ఒక తటస్థ ప్రాంతం. ఎందుకంటే ఇరుపక్షాలకు ఒయాసిస్సులు ఉంటాయి. కనుక ఇరుపక్షాలు ప్రమాదానికి గురి అయినవే. ఆ పెద్దాయన మాట్లాడుతూ ఉంటే ఎవరూ నోరు మెదపలేదు. ఎడారి సందేశాలు నమ్మాలి అని కూడా సాంప్రదాయం చెబుతుంది. మాకు తెలిసింది అంతా ఎడారి మాకు బోధించింది. పెద్దాయన సంకేతంతో అందరూ లేచి నించున్నారు. సమావేశం ముగిసింది. హుక్కాలు ఆర్పివేశారు. రక్షక భటులు అందరూ సావధానంగా నుంచున్నారు. ఆ కుర్రవాడు నిష్క్రమించబోతూ ఉండగా ఆ పెద్దాయన మళ్ళీ మాట్లాడాడు. ఒయాసిస్ దగ్గర ఎవరు ఆయుధాలు కలిగి ఉండకూడదు అని ఒప్పందం. రేపు మనం ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించబోతున్నాం. రోజంతా శత్రువులు ఎదురవుతారేమో అని కనిపెట్టి ఉంటాం. సూర్యుడు అస్తమించగానే అందరూ ఆయుధాలు తిరిగి నాకు ఇస్తారు. చనిపోయిన మా శత్రువులు ప్రతి 10 మందికి బదులుగా నీకు ఒక బంగారు నాణెం ముట్టుతుంది. యుద్ధం జరిగితే తప్ప ఆయుధాలు ఉపయోగించటానికి వీలు లేదు. ఆయుధాలు కూడా ఎడారి వలనే చపల చిత్తాలు. వాటిని ఉపయోగించకపోతే ఆ తర్వాత అవి పనిచేయకపోవచ్చు. రేపు సాయంత్రంలోగా ఒక్క ఆయుధం అయినా ప్రయోగించబడకపోతే ఒకటి నీ మీద ప్రయోగించబడుతుంది. ఆ కుర్రవాడు డేరాలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఒయాసిస్ అంతా పున్నమి వెన్నెలలో వెలిగిపోతున్నది. అక్కడి నుంచి అతని గూడారానికి వెళ్ళటానికి 20 నిమిషాలు పడుతుంది. అతను నడక సాగించాడు. జరిగినది తలుచుకుంటే అతనికి భయం వేసింది. అతను విశ్వాత్మలో ప్రవేశించటంలో కృతకృత్యుడు అయినాడు. ఇప్పుడు అందుకు తన ప్రాణమే పణం కావచ్చు. అది భయంకరమైన పందెం. కానీ తన అదృష్టం వెతుక్కోవటానికి తన గొర్రెలను అమ్మిన నాటి నుంచి అతను ప్రమాదకరమైన పందాలు కట్టుతూనే ఉన్నాడు. ఆ ఒంటెమావటి చెప్పినట్లు చావటం అంటే రేపైనా ఒకటే, మరి ఏ రోజైనా ఒకటే. ప్రతిరోజు ఉన్నది బ్రతకటానికి లేదా ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించటానికి. అంతా ఒకే ఒక మాట మీద ఆధారపడి ఉంది, మక్తూబ్. మౌనంగా నడుస్తున్న అతని మనసులో చింత ఏమీ లేదు. తను రేపు చనిపోయినాడు అంటే దేవుడు భవిష్యత్తును మార్చదలుచుకోలేదు అన్నమాట. తను జలసంధి దాటిన తర్వాత, క్రిస్టల్ షాప్లో పనిచేసిన తర్వాత, ఎడారిలో నిశ్శబ్దం తెలుసుకున్న తర్వాత, ఫాతిమా కళ్ళల్లోకి చూసిన తర్వాత మాత్రమే చనిపోతాడు. చాలా కాలం క్రితం ఇల్లు విడిచిన తర్వాత తను ప్రతి ఒక్క రోజు ఉధృతంగా జీవించాడు. ఒకవేళ తను రేపు చనిపోయినా ఇతర గొర్రెల కాపరుల కంటే తను చాలా ఎక్కువ చూసి ఉన్నాడు. అందుకు తను గర్వపడుతున్నాడు.
హఠాత్తుగా అతనికి ఉరుములు పిడుగుల వంటి శబ్దం వినిపించింది. అతను అంతకు మునుపు ఎరుగని గాలివాటంతో కింద పడ్డాడు. అక్కడ చెలరేగిన దుమారం చంద్రుడిని కప్పివేసింది. అతని ఎదురుగా ఒక పెద్ద తెల్లగుర్రం ఉన్నది. అది ముందు కాళ్ళు ఎత్తి భయంకరంగా సకిలించుతున్నది. కళ్ళు బైర్లు కమ్మే ఆ దుమారం కొంచెం తగ్గిన తర్వాత తన ఎదుట కనపడిన దానిని చూసి ఆ కుర్రవాడు గజగజలాడిపోయాడు. ఆ గుర్రం మీద నల్ల దుస్తులు ధరించిన ఒక రౌతు ఉన్నాడు. అతని ఎడమ భుజం మీద ఒక డేగ నిల్చున్నది. అతను తలపాగా కట్టుకున్నాడు. ఒక కళ్ళు తప్ప అతని ముఖం అంతా నల్లని చేతిగుడ్డతో కట్టి ఉన్నది. అతను ఎడారి వార్తాహరుడిలాగా కనిపించాడు. కానీ అతని రూపం సాధారణమైన వార్తాహరుడి రూపం కంటే చాలా ప్రబలంగా ఉన్నది. ఆ వింత అశ్వికుడు జీనుకు కట్టి ఉన్న వరలో నుంచి ఒక పెద్ద ఖడ్గం బయటికి తీశాడు. వెన్నెలలో ఖడ్గం అంచు మిలమిలలాడింది. డేగల ఎగరటంలో అర్థం తెలుసుకోవటానికి ధైర్యం చేసింది ఎవరు? అతను గర్జించాడు. అతని గర్జన ఆల్ఫయంలో ఉన్న 50,000 ఖర్జూరపు చెట్లలో ప్రతిధ్వనించింది. నేనే ఆ కుర్రవాడు అన్నాడు. తెల్లగుర్రం ఎక్కి ఉన్న శాంటియాగో మతమోరోస్ చిత్రం మనసులో మెదిలింది. ఆ గుర్రం కాళ్ల కింద ద్రోహులు ఉన్నారు. ఈ మనిషి అచ్చు అలాగే ఉన్నాడు. కాకపోతే పాత్రలు తారుమారు అయ్యాయి. అందుకు ధైర్యం చేసింది నేనే. అతను మళ్ళీ అన్నాడు. ఆ కత్తివేటు తినటానికి తల వంచాడు. నేను ఆ విశ్వాత్మలోకి చూడగలిగాను కనుక చాలా ప్రాణాలు దక్కుతాయి. కత్తివేటు పడలేదు. ఆ ఆగంతకుడు ఆ ఖడ్గాన్ని నిదానంగా ఆ కుర్రవాడి నుదురు తాకిన దాకా కిందికి దించాడు. అప్పుడు ఒక నెత్తురు బొట్టు బయటికి వచ్చింది. అశ్వికుడు ఆ కుర్రవాడిలాగానే నిశ్చలంగా ఉన్నాడు. ఆ కుర్రవాడికి అక్కడి నుంచి పారిపోవాలి అని అనిపించలేదు. అతని గుండెలో ఒక వింత ఆనందం కలిగింది. తన అదృష్టం వెంటాడటంలో అతను మరణించబోతున్నాడు. ఫాతిమా కోసం కూడా. ఏది ఏమైనా ఆ శకునాలు నిజం అయ్యాయి. తన శత్రువుతో ఇప్పుడు తను ముఖాముఖి అయినాడు. అయితే చావును గురించి దిగులు పడవలసిన అవసరం లేదు. విశ్వాత్మ తన కోసం కాచుకొని ఉన్నది. త్వరలోనే తను అందులో ఒక భాగం అయిపోతాడు. రేపు తన శత్రువు కూడా అందులో ఒక భాగం అవుతాడు. ఆ ఆగంతకుడు కత్తిని ఆ కుర్రవాడి నుదిటి మీద అలాగే ఉంచాడు. ఆ డేగల గమనంలో అర్థం ఎందుకు వెతికావు? ఆ పక్షులు చెప్పినదే నేను అర్థం చేసుకున్నాను. అవి ఈ ఒయాసిస్సును రక్షించాలని అనుకొన్నాయి. రేపు మీరందరూ చచ్చిపోతారు. మీ అందరికంటే ఇక్కడ ఒయాసిస్లో చాలా ఎక్కువ మంది మనుష్యులు ఉన్నారు. కత్తి ఉన్న చోటనే ఉన్నది. దేవుడి సంకల్పాన్ని మార్చటానికి నువ్వెవరివి? సైన్యాలను సృష్టించింది అల్లానే. ఆయనే డేగలను కూడా సృష్టించాడు. అల్లా నాకు పక్షుల భాష నేర్పించాడు. ఇది అంతా రాసింది ఒకే చెయ్యి అన్నాడు ఆ కుర్రాడు ఒంటెమావటి మాటలు గుర్తు చేసుకుంటూ. ఆ ఆగంతకుడు కుర్రవాడి నుదిటి నుంచి కత్తి తీసివేశాడు. కుర్రవాడికి ఎంతో ఊరట కలిగింది. కానీ అతను పారిపోలేదు. నీ జ్యోతిష్యంతో జాగ్రత్త, ఆగంతకుడు అన్నాడు. విధి లిఖితాన్ని మార్చటం అసంభవం. నేను కేవలం ఒక సైన్యాన్ని మాత్రమే చూశాను, ఆ కుర్రవాడు అన్నాడు. పోరాటం ఫలితం ఏమవుతుందో నేను చూడలేదు. ఆ సమాధానంతో ఆగంతకుడు తృప్తిపడినట్లు కనిపించాడు. కానీ అతని కత్తి ఇంకా చేతిలోనే ఉన్నది. ఈ వింత ప్రదేశంలో కొత్త మనిషివి నీకు ఏం పని? నేను నా అదృష్టం వెతుకుతూ బయలుదేరాను. బహుశా అది మీకు అర్థం కాకపోవచ్చు. ఆగంతకుడు తన ఖడ్గాన్ని వరలో దించాడు. కుర్రవాడు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. నీ ధైర్యం పరీక్షించాలని అనుకున్నాను, ఆ ఆగంతకుడు అన్నాడు. ఈ ప్రపంచం భాష అర్థం చేసుకోవాలి అంటే ధైర్యం అత్యవసరమైన లక్షణం. కుర్రవాడు ఆశ్చర్యపోయాడు. ఆగంతకుడు మాట్లాడుతున్న విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. నువ్వు ఎప్పుడు ఎంత దూరం వచ్చాక కూడా పట్టు వదలకు. అతను చెప్పడం కొనసాగించాడు. నువ్వు ఎడారిని ప్రేమించు, కానీ ఎన్నడూ దానిని పూర్తిగా నమ్మకు. ఎడారి అందరినీ పరీక్షించుతుంది. ప్రతి అడుగున సవాలు చేస్తుంది. దారి తప్పిన వారిని చంపేస్తుంది.
అతను చెప్పింది వింటూ ఉంటే కుర్రవాడికి ముసలిరాజు గుర్తుకు వచ్చాడు. శత్రువులు ఇక్కడికి వస్తే ఈ సాయంత్రానికి నీ తల ఇంకా నీ భుజాల మీదనే ఉంటే వచ్చి నన్ను కలుసుకో అన్నాడు ఆగంతకుడు. ఇంతకు మునుపు కత్తి జులిపించిన ఆ చేతిలో ఇప్పుడు కొరడా ఉన్నది. ఒక చిన్న దుమారం రేపుతూ గుర్రం కాళ్ళు పైకెత్తి సకిలించింది. మీరు ఎక్కడ ఉంటారు? ఆ గుర్రం దౌడు తీస్తూ ఉండగా ఆ కుర్రవాడు వెనక నుంచి అరిచాడు. కొరడా ఉన్న చెయ్యి దక్షిణ దిక్కుగా చూపించింది. కుర్రవాడు రసవాదిని కలుసుకున్నాడు. మర్నాడు ఉదయం ఆల్ఫయుం ఖర్జూరపు చెట్ల క్రింద 2000 మంది సాయుధులు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం అయ్యేలోపు క్షితిజంలో 500 మంది కొండజాతి మనుష్యులు కనిపించారు. గుర్రాల మీద కూర్చున్న వారందరూ ఉత్తర దిక్కు నుంచి ఒయాసిస్ ప్రవేశించారు. అది శాంతియుతమైన ప్రయాణంగా కనిపించింది. కానీ వారంతా వారి దుస్తులలో ఆయుధాలు దాచి ఉంచారు. ఆల్ఫయుం మధ్యలో తెల్లని గూడారం దగ్గరికి చేరగానే వారు వారి కత్తులు, రివాల్వర్లు బయటికి తీశారు. ఖాళీగా ఉన్న గూడారం మీద దాడి చేశారు. ఒయాసిస్ మనుషులు ఈ అశ్వబలాన్ని అరగంటలో చుట్టివేశారు. ఒక్కరు తప్ప హద్దుమీరిన వారు అందరూ చనిపోయారు. చిన్నపిల్లలు అందరినీ ఖర్జూరపు తోపు అటువైపు ఉంచారు కనుక ఇక్కడ జరిగింది వారు చూడలేదు. స్త్రీలందరూ తమ గూడారాలలో కదలకుండా ఉన్నారు. వారంతా తమ భర్తల భద్రత కోసం ప్రార్థించుతున్నారు. వారు కూడా జరిగిన ఈ పోరాటాన్ని చూడలేదు. నేల మీద ఉన్న శరీరాలు చూస్తే తప్ప అక్కడ అంతా మామూలుగానే ఉన్నట్లు కనిపిస్తుంది. సైన్యం నాయకుడిని ఒక్కడినే ప్రాణాలతో వదిలారు. ఆ మధ్యాహ్నం అతనిని నాయకుల ఎదుట తీసుకువచ్చారు. అతను సాంప్రదాయాన్ని ఎందుకు ఉల్లంఘించాడు అని ప్రశ్నించారు. తమ సైనికులు అందరూ ఆకలి దప్పులతో బాధపడుతున్నారని, చాలా రోజుల యుద్ధం వల్ల నీరసించిపోయారని, యుద్ధానికి తిరిగి వెళ్ళటానికి ఈ ఒయాసిస్ మీద దాడి చేయాలని నిశ్చయించుకున్నామని ఆ సేనాపతి చెప్పాడు. ఒయాసిస్ నాయకుడు ఆ కొండజాతి మనుష్యుల పట్ల తమకు జాలి ఉన్నదని, కానీ సాంప్రదాయం పవిత్రమైనది, ఆ సేనాపతి అవమానంతో మరణించాలి అని ఆయన శాసించాడు. ఒక కత్తితోనో లేక తుపాకీ గుండుతోనో చంపటం కాక ఆ సేనాపతిని ఎండిపోయిన ఖర్జూరపు చెట్టుకు ఉరితీశారు. ఎడారి గాలిలో ఆ సేనాపతి శవం మెలికలు తిరిగింది. ఆ తర్వాత ఆ నాయకులు కుర్రవాడిని పిలిపించారు. అతనికి 50 బంగారు నాణాలు బహూకరించారు. ఈజిప్టు నుంచి వచ్చిన జోసెఫ్ కథను ఆయన మరొకసారి చెప్పారు. ఆ కుర్రవాడిని ఒయాసిస్కు సలహాదారుగా ఉండమని అడిగారు. సూర్యుడు అస్తమించాడు. చుక్కలు ఒక్కొక్కటిగా నీలాకాశం మీద పొడవసాగాయి. ఆ కుర్రవాడు దక్షిణ దిక్కుగా నడవసాగాడు. చివరికి అతనికి దూరాన ఒకే ఒక డేరా దర్శనం ఇచ్చింది. ఆ దారినే వెళ్తున్న అరబ్బుల బృందం ఒకటి అది జంతువులకు స్థావరం అని చెప్పి వెళ్ళింది. ఆ కుర్రవాడు అక్కడే కూర్చుని నిరీక్షించసాగాడు. చంద్రుడు బాగా పైకి వచ్చిన తర్వాత రసవాది దర్శనం అయ్యింది. ఆయన భుజం మీద చనిపోయిన డేగలు 2 వేలాడుతున్నాయి. వచ్చాను అన్నాడు ఆ కుర్రవాడు. నువ్వు ఇక్కడ ఉండకూడదు, రసవాది సమాధానం. లేకపోతే నీ అదృష్టమే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిందా? ఈ కొండజాతుల మధ్య యుద్ధాలతో ఈ ఎడారి దాటటం అసంభవం. అందుకని ఇక్కడికి వచ్చాను. రసవాది తన గుర్రం దిగారు. తనతో పాటు గూడారంలోకి రమ్మని ఆ కుర్రవాడికి సైగ చేశారు. ఆ గూడారం ఒయాసిస్లో ఉన్న ఇతర గూడారాల వంటిదే. రసవాదంలో ఉపయోగించే కొలుములు, ఇతర పరికరాల కోసం చుట్టూ చూశాడు. అతనికి ఏమీ కనపడలేదు. ఒక గుట్టలా పుస్తకాలు, వంటకు ఉపయోగించే చిన్న స్టవ్వు, విచిత్రమైన డిజైన్లతో తీవాచీలు, ఇవే అక్కడ అతనికి కనిపించిన వస్తువులు. కూర్చో, ఆ డేగలను తింటూ ఏమైనా తాగుదాం రసవాది అన్నారు. ఆ డేగలు క్రితం రోజు తను చూసినవే అని ఆ కుర్రవాడి అనుమానం. కానీ అతను ఏమీ మాట్లాడలేదు. రసవాది నిప్పు వెలిగించారు. వెంటనే గూడారం అంతా కమ్మని వాసనతో నిండిపోయింది. హుక్కాల వాసన కంటే ఇది చాలా బాగున్నది. నన్ను ఎందుకు పిలిచారు? ఆ కుర్రవాడు అడిగాడు. శకునాల కారణంగా రసవాది సమాధానం. నువ్వు వస్తావని, నీకు సహాయం అవసరమని నాకు ఈ గాలి చెప్పింది.
మీకు ఆ గాలి చెప్పింది నన్ను గురించి కాదు, మరొక విదేశీయుడు మా ఇంగ్లీషు వ్యక్తిని గురించి. మీకోసం వెతుకుతున్నది ఆయనే. అంతకుముందు ఆయన చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. ఆయన సరైన దారిలోనే ఉన్నారు. ఆయన ఎడారిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. మరి నేను? ఎవరైనా సరే ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కల నెరవేరటానికి ఈ విశ్వం అంతా తోడ్పడుతుంది అన్నారు రసవాది, ముసలిరాజు మాటలను ప్రతిధ్వనిస్తూ. ఆ కుర్రవాడు అర్థం చేసుకున్నాడు. అదృష్టం వేటలో తనకు సాయపడటానికి మరొక వ్యక్తి సిద్ధంగా ఉన్నారు. మరి ఏం చెయ్యాలో నాకు చెప్తారా? లేదు, అవసరమైనదంతా నీకు ఈపాటికే తెలుసు. నేను కేవలం నిధి ఉన్న దిక్కు చూపిస్తాను. కానీ అక్కడ కొండజాతుల యుద్ధం జరుగుతున్నది. మరొకసారి చెప్పాడు ఆ కుర్రవాడు. ఈ ఎడారిలో ఏమి జరుగుతున్నదో నాకు తెలుసు. ఇప్పటికే నేను నా నిధిని కనుక్కున్నాను. నాకు ఒక ఒంటె ఉన్నది. గాజు సామాన్ల దుకాణంలో సంపాదించిన డబ్బు ఉన్నది. దానికి తోడు 50 బంగారు నాణేలు ఉన్నాయి. నా దేశంలో నేను ఒక సంపన్నుడిని. కానీ అవి ఏవీ పిరమిడ్ల దగ్గర నుంచి వచ్చినవి కాదు కదా, రసవాది అన్నారు. ఇప్పుడు నాకు ఫాతిమా కూడా ఉన్నది. నా సంపదలన్నింటినీ మించిన సంపద ఆమె. ఆమె కూడా పిరమిడ్ల దగ్గర దొరికిన వస్తువు కాదు కదా. వారు నిశ్శబ్దంగా తిన్నారు. రసవాది ఒక సీసా తెరిచి ఆ కుర్రవాడి కప్పులో ఎర్రటి ద్రవం పోశాడు. ఆ కుర్రవాడు రుచి చూసిన పానీయాలు అన్నింటిలోనూ ఇదే అత్యుత్తమం. ఇక్కడ మద్య నిషేధం లేదా? ఆ కుర్రవాడు అడిగాడు. మనుషుల నోటిలోకి వెళ్ళేది రాక్షసత్వం కాదు, రసవాది అన్నారు. మనుషుల నోట్లో నుంచి వచ్చేదే రాక్షసత్వం. రసవాదిని చూస్తుంటే కొంచెం భయం కలుగుతుంది. కానీ ద్రాక్షాసవం లోపలికి దిగుతున్న కొద్దీ అతను విశ్రాంతి చెందసాగాడు. తినటం పూర్తయిన తరువాత వారు గూడారం వెలుపల కూర్చున్నారు. ఆ వెన్నెలలో తారకలు వెలవెలపోయాయి. తాగు, ఆనందించు అన్నారు రసవాది కుర్రవాడు ఆనందించుతున్నాడని గమనించుతూ. యుద్ధానికి సిద్ధమవుతున్న యోధుడిలాగా ఈ రాత్రికి బాగా విశ్రాంతి తీసుకో. నీ గుండె దేనికి స్పందించుతుందో అక్కడే నీ నిధి కనపడుతుంది. నువ్వు నిధిని వెతికి పట్టుకోవాలి. అప్పుడే ఆ దారిన నువ్వు నేర్చుకున్న దానికి అర్థం కనపడుతుంది. రేపు నీ ఒంటె అమ్మి ఒక గుర్రం కొను. ఒంటెలు ద్రోహుల లాంటివి. అవి ఎంత దూరం నడిచినా అలసిపోయినట్లు కనపడవు. కానీ ఉన్నట్టుండి కూలబడి చచ్చిపోతాయి. అదే గుర్రాలైతే క్రమక్రమంగా అలసిపోతాయి. అవి ఎంత దూరం వెళ్ళగలవో, వాటి అంతం ఎప్పుడు రాబోతున్నదో ముందుగానే తెలుస్తుంది. ఆ రాత్రి ఆ కుర్రవాడు ఒక గుర్రంతో రసవాది గూడారం ఎదుట ప్రత్యక్షమయ్యాడు. రసవాది అప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఆయన తన గుర్రం ఎక్కి డేగను భుజం మీద పెట్టుకున్నారు. ఆయన కుర్రవాడితో అన్నారు, ఈ ఎడారిలో జీవం ఎక్కడ ఉన్నదో నాకు చూపించు. అటువంటి జాడలు చూడగలిగిన వారే నిధిని కనుక్కోగలరు. వెన్నెల వెలుగులో వారు ఇద్దరూ తమ ప్రయాణం ప్రారంభించారు. ఈ ఎడారిలో జీవం ఎక్కడ ఉన్నదో కనుక్కోగలనో లేదో అని ఆ కుర్రవాడి అనుమానం. నాకు ఈ ఎడారి ఇంకా అంత బాగా తెలియదు. ఆ రసవాదికి ఆ మాటే చెప్పాలని అతను అనుకున్నాడు. కానీ అతనికి ఆయనంటే భయం. వాళ్ళిద్దరూ అంతకుముందు ఆ కుర్రవాడు డేగలను చూసిన రాతి ప్రదేశానికి వచ్చారు. ప్రస్తుతం అక్కడ గాలి, నిశ్శబ్దం మినహా ఏమీ లేదు. ఎడారిలో జీవం ఎలా గుర్తించాలో నాకు తెలియదు, ఆ కుర్రవాడు అన్నాడు. ఇక్కడ జీవం ఉన్నదని నాకు తెలుసు, కానీ దానికోసం ఎక్కడ వెతకాలో తెలియటం లేదు. జీవం జీవాన్ని ఆకర్షించుతుంది, రసవాది సమాధానం చెప్పారు. ఆ కుర్రవాడికి అర్థం అయింది. అతను తన గుర్రం కళ్ళాలు సడలించాడు. వెంటనే ఆ గుర్రం ఇసుక రాళ్ల మీదుగా దౌడు తీసింది. ఆ కుర్రవాడి గుర్రం దాదాపు అరగంట సేపు అలా దౌడు తీసింది. ఆ వెనకనే రసవాది అనుసరించారు. ఇప్పుడు అక్కడ ఒయాసిస్ ఖర్జూరపు చెట్లు లేవు. పైన బ్రహ్మాండమైన పరిమాణంలో చంద్రుడు, కింద ఎడారి రాళ్ల మీద వెండి వెన్నెల వెలుగులు. హఠాత్తుగా ఏ కారణమూ లేకుండా ఆ కుర్రవాడి గుర్రం నిదానించింది. ఇక్కడ జీవం ఉన్నది, ఆ కుర్రవాడు రసవాదితో అన్నాడు. నాకు ఈ ఎడారి భాష తెలియదు, కానీ నా గుర్రానికి జీవభాష తెలుసు. అక్కడ వారిద్దరూ గుర్రాలు దిగారు.
రసవాది ఏమీ మాట్లాడలేదు. నిదానంగా ముందడుగు వేస్తూ వాళ్ళు ఆ రాళ్ల మధ్య వెతకసాగారు. రసవాది హఠాత్తుగా ఆగారు. నేల మీదకు వంగారు. ఆ రాళ్ల మధ్య ఒక రంధ్రం ఉన్నది. రసవాది ఆ రంధ్రంలో చెయ్యి దూర్చారు. క్రమంగా చెయ్యి మొత్తం భుజం వరకు లోపలికి దూర్చారు. అక్కడ ఏదో కదులుతున్నది. రసవాది కళ్ళు. ఆ కుర్రవాడికి రసవాది కళ్ళు మాత్రమే కనపడుతున్నాయి. ఆయన ప్రయత్నంలో పక్కచూపులు చూస్తున్నాయి. ఆ రంధ్రంలో ఉన్న దేనితోనో ఆయన చెయ్యి పోరాడుతున్నది. హఠాత్తుగా ఆయన తన చెయ్యి బయటికి తీసి ఎగిరి నుంచున్నారు. ఆ హఠాత్ పరిణామంతో ఆ కుర్రవాడు అదిరిపోయాడు. ఆయన చేతిలో ఒక పాము ఉన్నది. ఆయన దాని తోక పట్టుకొని ఉన్నారు. ఆ కుర్రవాడు కూడా గంతు వేశాడు ఆ రసవాదికి దూరంగా. ఆ పాము వెర్రిగా మెలికెలు తిరుగుతూ విలవిలలాడుతున్నది. ఎడారి నిశ్శబ్దాన్ని ఛేదించుతూ బుసకొడుతున్నది. అది నాగుపాము. దాని విషంతో మనిషి క్షణాలలో చచ్చిపోతాడు. జాగ్రత్త, దాని విషం ప్రాణాంతకం ఆ కుర్రవాడు అన్నాడు. ఆ రసవాది కలుగులో చెయ్యి పెట్టినప్పుడు అది కాటువేసి ఉండవచ్చు. కానీ ఆయన ప్రశాంతంగానే కనపడుతున్నారు. రసవాది వయసు 200 సంవత్సరాలు అని ఇంగ్లీష్ వ్యక్తి చెప్పాడు. ఎడారిలో పాములతో ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలిసే ఉంటుంది. తన సహచరుడు గుర్రం దగ్గరికి వెళ్ళి ఒక పట్టా కత్తిని బయటికి తీయడం ఆ కుర్రవాడు గమనిస్తూ ఉన్నాడు. కత్తి కొనతో ఆయన ఇసుకలో ఒక వృత్తం గీశారు. తన చేతిలో ఉన్న పామును ఆ వృత్తంలో పడేశారు. వెంటనే ఆ పాము గిలగిలలాడటం మాని శాంతపడింది. ఇంకా భయం లేదు, రసవాది అన్నారు. అది ఆ వృత్తం దాటి బయటకు రాదు. ఎడారిలో నువ్వు జీవం కనుక్కున్నావు. నాకు కావలసింది ఆ శకునమే. ఏం అది అంత ముఖ్యమా? అవును, పిరమిడ్ల చుట్టూ ఎడారి ఆవరించి ఉన్నది. పిరమిడ్లను గురించి మాట్లాడటం ఆ కుర్రవాడికి ఇష్టం లేదు. అతని హృదయం భారంగా ఉన్నది. క్రిందటి రాత్రి నుంచి అతను దిగులుగా ఉన్నాడు. నిధి వేటలో తన శోధన కొనసాగించాలంటే అతను ఫాతిమా విషయం మర్చిపోవాలి. ఈ ఎడారి దాటటానికి నీకు దారి చూపుతాను అన్నారు రసవాది. నేను ఇక్కడే ఒయాసిస్ దగ్గరే ఉండాలి అనుకుంటున్నాను. కుర్రవాడు జవాబు చెప్పాడు. నాకు ఫాతిమా దొరికింది. నా మట్టుకు నాకు నిధి కంటే ఆమె ముఖ్యం. ఫాతిమా ఈ ఎడారి స్త్రీ, రసవాది అన్నారు. వెళ్ళిన తమ మగవారు తిరిగి వస్తారని ఆమెకు తెలుసు. ఆమెకు ఇప్పటికే తన నిధి దొరికింది. అది నువ్వే. నువ్వు అన్వేషిస్తున్న దానిని కనుక్కుంటావని ఆమె ఆశిస్తున్నది. నేను ఇక్కడే ఉండాలనుకుంటే ఏమి జరుగుతుందో చెబుతాను. ఈ ఒయాసిస్కు నువ్వు సలహాదారు అవుతావు. కావలసినన్ని గొర్రెలు, ఒంటెలు కొనటానికి అవసరమైన సొమ్ము నీ దగ్గర ఉన్నది. నువ్వు ఫాతిమాను పెళ్లి చేసుకుంటావు. 1 సంవత్సరం పాటు మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. ఈ ఎడారితో ప్రేమలో పడతావు. ఇక్కడ ఉన్న 50,000 ఖర్జూరపు చెట్లతో ప్రతి ఒక్క దానితోనూ నీకు పరిచయం ఏర్పడుతుంది. అవి పెరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు. ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది అనటానికి అది ఒక నిదర్శనం. శకునాలు అర్థం చేసుకోవటంలో నీ సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే ఈ ఎడారి అన్నింటికంటే ఉత్తమమైన గురువు. 2వ సంవత్సరంలో నీకు నీ నిధి జ్ఞాపకం వస్తుంది. శకునాలు పదే పదే నీకు నిధిని గురించి జ్ఞాపకం చేస్తుంటాయి. నువ్వు ఆ శకునాలను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తావు. నీ జ్ఞానాన్ని ఒయాసిస్లో నివసించే వారి శ్రేయస్సు కోసం వినియోగిస్తావు. ఈ కొండజాతి పెద్దలు నువ్వు చేస్తున్న పని మెచ్చుకుంటారు. నీ ఒంటెలు నీకు సంపదను, అధికారాన్ని తెచ్చిపెడతాయి. 3వ సంవత్సరంలో కూడా నీ నిధిని గురించి, మీ అదృష్టాన్ని గురించి శకునాలు చెబుతూనే ఉంటాయి. ప్రతి రాత్రి నువ్వు ఈ ఒయాసిస్లో తిరుగుతూ ఉంటావు. ఫాతిమా నీ శోధనకు అడ్డు తగిలాననే భావనతో చింతాక్రాంత అవుతుంది. కానీ నువ్వు ఆమెను ప్రేమిస్తావు. ఆమె నీ ప్రేమకు బదులు పలుకుతుంది. నిన్ను ఇక్కడే ఉండమని ఆమె ఎన్నడూ అడగలేదన్న విషయం నీకు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే తన మగవారి కోసం వేచి ఉండాలని ప్రతి ఒక్క ఎడారి స్త్రీకి బాగా తెలుసు. కనుక నువ్వు ఆమెను తప్పు పట్టవు. నువ్వు వెళితేనే బాగుండేదేమో, ఫాతిమా పట్ల నీ ప్రేమను నమ్మి ఉండాల్సింది అని ఆలోచిస్తూ ఎడారి ఇసుకలో చక్కర్లు కొడుతూ ఉంటావు. నువ్వు ఎన్నటికీ తిరిగి రావేమోనని నీ భయం. అందుకే నువ్వు ఒయాసిస్ దగ్గర స్థిరపడిపోయావు. ఆ సమయంలో నీ నిధి శాశ్వతంగా సమాధి అయింది అని శకునాలు నీకు చెబుతాయి.
ఆ తర్వాత 4వ సంవత్సరంలో వాటి మాట నువ్వు వినడం లేదు కనుక శకునాలు నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. కొండజాతి నాయకులు అది గమనిస్తారు. నీ సలహాదారు ఉద్యోగానికి స్వస్తి పలుకుతారు. కానీ ఆనాటికి చాలా ఒంటెలతో విపరీతమైన సరుకుతో నువ్వు ఒక సంపన్నుడైన వ్యాపారస్తుడివి అవుతావు. నువ్వు నీ అదృష్టాన్ని వేటాడలేదని, ఇప్పుడు కాలాతీతం అయిందని ఆలోచించుతూ మిగిలిన కాలం గడుపుతావు. ఒక వ్యక్తి తన అదృష్టాన్ని వేటాడడంలో ప్రేమ ఎన్నటికీ అడ్డు ఉండదని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ వేట పరిత్యజించాడు అంటే అతనిది నిజమైన ప్రేమ, ఈ విశ్వభాష మాట్లాడే ప్రేమ కాదు అని అర్థం. రసవాది ఇసుకలో తను గీసిన చక్రం చెరిపివేశాడు. ఆ పాము సరసరా పాకుతూ రాళ్లలోకి వెళ్ళిపోయింది. ఆ కుర్రవాడికి మక్కా వెళ్ళాలి అని ఎప్పుడూ అనుకునే గాజు సామాను వ్యాపారి, రసవాదిని వెతుకుతున్న ఇంగ్లీషు వ్యక్తి మనసులో మెదిలారు. ఈ ఎడారిని నమ్మిన స్త్రీని గురించి అతను ఆలోచించాడు. తను ప్రేమించిన స్త్రీ దగ్గరికి తనను తీసుకువచ్చిన ఈ ఎడారిని పరికించి చూశాడు. వాళ్ళు వారి గుర్రాలు ఎక్కారు. ఒయాసిస్కు తిరిగి వెళ్లేటప్పుడు ఆ కుర్రవాడు రసవాదిని అనుసరించాడు. గాలిలో ఒయాసిస్ శబ్దాలు వస్తున్నాయి. ఆ కుర్రవాడు అందులో ఫాతిమా స్వరం వినటానికి ప్రయత్నించాడు. కానీ ఆ రాత్రి వృత్తం మధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న పామును అతను చూస్తూ ఉండగా భుజం మీద డేగ ఉన్న విచిత్రమైన రౌతు ప్రేమ, నిధి, ఎడారి స్త్రీ తన అదృష్టాన్ని గురించి మాట్లాడాడు. నేను మీతో వస్తాను అన్నాడు ఆ కుర్రవాడు. అతని మనసులో తక్షణం ఒక విధమైన ప్రశాంతత కలిగింది. రేపు ఉదయం సూర్యోదయానికి పూర్వమే మనం బయలుదేరుదాం, రసవాది సమాధానం. ఆ రాత్రి ఆ కుర్రవాడికి నిద్ర పట్టలేదు. సూర్యోదయానికి 2 గంటల ముందరే నిద్రలేచి తనతో పాటు ఆ గూడారంలో నిద్రపోతున్న మరొక కుర్రవాడిని నిద్రలేపాడు. ఫాతిమా ఎక్కడ ఉంటుందో చూపించమన్నాడు. ఇద్దరూ కలిసి ఆమె గూడారానికి వెళ్లారు. ఆ కుర్రవాడు తన మిత్రుడికి ఒక గొర్రె కొనటానికి సరిపడా బంగారం ఇచ్చాడు. అప్పుడు తన స్నేహితుడిని ఫాతిమా నిద్రపోతున్న గూడారం లోపలికి వెళ్ళి తను గూడారం వెలుపల ఆమె కోసం కాచుకొని ఉన్నట్టు చెప్పమన్నాడు. ఆ అరబ్ స్నేహితుడు ఆ కుర్రవాడు చెప్పినట్లే చేశాడు. అతనికి మరొక గొర్రె కొనటానికి సరిపడా బంగారం దొరికింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు, ఆ కుర్రవాడు తన అరబ్ స్నేహితుడికి చెప్పాడు. అరబ్ కుర్రవాడు గూడారానికి తిరిగి వచ్చాడు. ఈ ఒయాసిస్ సలహాదారుకు తను సహాయం చేయగలిగినందుకు అతనికి గర్వంగా ఉన్నది. కొన్ని గొర్రెలు కొనడానికి సరిపడా సొమ్ము ఉన్నందుకు సంతోషంగా ఉన్నది. ఫాతిమా గూడారం ద్వారం దగ్గర దర్శనం ఇచ్చింది. ఇద్దరూ కలిసి ఖర్జూరపు చెట్ల పక్కనే నడిచారు. ఇక్కడ ఆచారాన్ని, సాంప్రదాయాన్ని అతిక్రమించుతున్నారని అతనికి తెలుసు. ప్రస్తుతం అతనికి ఆ విషయంలో చింత లేదు. నేను వెళుతున్నాను, అతను చెప్పాడు. నేను తిరిగి వస్తానని నువ్వు తెలుసుకోవాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నువ్వేమీ చెప్పవద్దు. ఫాతిమా అతని మాటలకు అడ్డుపడింది. ఒకరి మీద ప్రేమ ఉన్నది కనుక వారిని ప్రేమిస్తాం. ప్రేమించటానికి కారణం అక్కరలేదు. ఆ కుర్రవాడు చెప్పటం కొనసాగించాడు. నాకు ఒక కల ఉన్నది. నేను ఒక రాజును కలిశాను. నేను గాజు సామాన్లు అమ్మాను. ఎడారి దాటాను. ఈ కొండజాతులు యుద్ధంలోకి దిగాయి. కనుక రసవాది అన్వేషణలో నేను ఆ బావి దగ్గరికి వెళ్ళాను. నిన్ను కనుక్కోవటానికి ఈ విశ్వమంతా నాకు సాయపడింది. కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇద్దరూ పరస్పరం కావలించుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు తాకటం అదే తొలిసారి. నేను తిరిగి వస్తాను, ఆ కుర్రవాడు అన్నాడు. ఇంతకు మునుపు నేను ఈ ఎడారిని ఎప్పుడూ ఏదో ఒక కోరికతో చూసేదాన్ని, ఫాతిమా అన్నది. ఇప్పుడు నేను ఆశతో ఎదురు చూస్తాను. మా నాన్న ఇలాగే ఒకనాడు వెళ్ళారు. కానీ ఆయన తిరిగి అమ్మ దగ్గరికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఎప్పుడూ తిరిగి వస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఆ చెట్ల వెంట మరికొంత దూరం నడిచారు. అప్పుడు ఆ కుర్రవాడు ఆమెను ఆమె గూడారం ప్రవేశద్వారం దగ్గర వదిలిపెట్టాడు. మీ నాన్న మీ అమ్మ దగ్గరికి తిరిగి వచ్చినట్లే నేను కూడా తిరిగి వస్తాను అన్నాడు అతను. ఫాతిమా కళ్ళు నీళ్లతో నిండటం అతను చూశాడు. ఏడుస్తున్నావా? నేను ఎడారి స్త్రీని అన్నది ఆమె ముఖం పక్కకు తిప్పుకుంటూ. అన్నింటికంటే ముఖ్యంగా నేను ఒక స్త్రీని. ఫాతిమా తన గూడారంలోకి వెళ్ళిపోయింది.
తెల్లవారిన తర్వాత సంవత్సరాల తరబడి తను చేస్తున్న ఇంటి పనులు చేయటానికి సిద్ధమైంది. కానీ అంతా మారిపోయింది. ఇప్పుడు ఆ కుర్రవాడు ఒయాసిస్లో లేడు. ఇప్పుడు ఇది నిన్నటి ఒయాసిస్ కాదు. దాని అర్థం మారిపోయింది. 50,000 ఖర్జూరపు చెట్లతో, 300 బావులతో దూర ప్రయాణం నుంచి వచ్చిన యాత్రికులకు సేద తీర్చే స్థలం కాదు. ఈ రోజు నుంచి ఆమెకు మటుకు ఇది ఒక శూన్య ప్రదేశం. ఆనాటి నుంచి ఎడారి ముఖ్యం అవుతుంది. ప్రతిరోజు దానిని చూస్తూ ఆ కుర్రవాడు తన నిధి అన్వేషణలో ఏ తారను అనుసరించుతాడో ఊహించటానికి ప్రయత్నం చేస్తుంది. ఆనాటి నుంచి ఆమె తన ముద్దులు గాలిలో పంపుతుంది. ఆ గాలి అతని ముఖం తాకుతుందని, తను ఇంకా బ్రతికే ఉన్నదని అతనికి చెబుతుందని ఆమె ఆశ. ఆమె అతని కోసం నిరీక్షించుతున్నది. తన నిధి అన్వేషణలో ఉన్న ఒక ధీరుడి కోసం ఆమె నిరీక్షించుతున్నది. ఆనాటి నుంచి ఆ ఎడారి అంటే ఒక ఆశ. అతడు తిరిగి వస్తాడు అనే ఆశ. ఇక్కడితో 7వ పార్టును ముగిస్తున్నానండి. ఇక నెక్స్ట్ పార్టులో ఆ కుర్రవాడు రసవాదితో ఆ పిరమిడ్ల దగ్గరికి ఎలా వెళ్ళాడు, ఏం చేశాడు అనేది మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.